అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో మనకందరికి తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆల్మోస్ట్ నామినేషన్ ప్రక్రియ కూడా అయిపోయింది. దాదాపు టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. సో ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం, సూర్యాపేట పట్టణంలో 27వ వార్డుకి సంబంధించి బైరు పద్మ అండ్ దుర్గయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు 27వ వార్డు నుంచి అని నామినేషన్ వేయడం జరిగింది. అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే. నమస్తే అన్న బాగున్నారా? బాగున్నాను. సో అన్న ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అని 27వ వార్డు నుంచి నామినేషన్ వేయడం అనేది ఎలా అనిపిస్తుంది అన్న? నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో నేను 2 మాటలు ఇండిపెండెంట్ గెలిచిన, మూడోసారి టికెట్ మీద గెలిచిన. ప్రతి పని కూడా వాటిలో ప్రతి ఒక్క పని పింఛన్లు అవుతుంది, కొబ్బరి కార్డులు అవుతుంది, 35 కిలోల బియ్యం అవుతుంది, వాటిలో ప్రజలకు అందించిన. నేను ఎవరు ఇల్లు కట్టినా కానీ ₹1 బిల్ల తీసుకోలే. రోడ్లు వేయించి ప్రతి ఒక్క రోడ్లు కూడా మనం సంతోషంగా వేయించినాం. అన్ని కూడా సంతోషంగా వేయించి ఇవన్నీ చేసిన చెప్పంటే మన పెద్దలు, కాంగ్రెస్ పార్టీల పెద్దలు ఆలోచించి సర్వే చేయించి మాకు టికెట్ కేటాయించడం జరిగింది. సో అన్న ఇంత సర్వీస్ ఉంది మీకు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు టికెట్ కేటాయించారని తెలియగానే ఫస్ట్ మీ వార్డులో నుంచి ప్రజల నుంచి మీకు ఎలాంటి చాలా మంది ఫోన్లు చేసి సంతోషం అన్న, కాంగ్రెస్ అన్న, ఎంతో మంది వార్డు ప్రజలు సగం మంది నాకు ఫోన్లు చేశారు, సంతోషం అన్నని తెలియజెప్పారు. సో ఈ సందర్భంగా మళ్ళీ మీరు వార్డు కౌన్సిలర్ గా మేడం గారు గెలిస్తే మీ వార్డులో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? అభివృద్ధి ఏ ఉన్నా, రోడ్లున్నా, కాలువలున్నా, మాది కొత్త ఏరియా కాబట్టి రోడ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, స్తంభాలు వేయాలి, చాలా పనులు చేసి ఉన్నాయి. ఇప్పుడు మన సద్ద చెరువు నుంచి నీళ్ళు వచ్చే బోరి ఉన్నది. ఎప్పుడు వరదలు వచ్చినా ఇళ్ళ మీదకి వస్తున్నాయి. అది రాకుండా పోయేసారి దావనని ఈ వార్డు తీసుకొచ్చి మా ఈ కోట్లు సాధ్యం చేయించినాం. అది రాగానే ఫస్ట్ ఆ కాలువను కట్టించి ఆ వరద రాకుండా ఈ జనానికి అందరికి కూడా ముందుండి చేపిస్తారని మనవి. సో జనరల్ గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రధానంగా వెళ్లే హామీ ఏంటంటే, గత 10 సంవత్సరాల నుంచి కూడా సూర్యాపేటని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ, జగదీష్ రెడ్డి గారు అని హామీతో ముందుకెళ్తున్నారు. సో మీరు కాంగ్రెస్ పార్టీ తరపున, కాంగ్రెస్ పార్టీ హామీ తరపున మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ఎలాంటి పథకాలతో, ఎలాంటి అమలుతో మీరు ముందుకెళ్తున్నారు? 10 సంవత్సరాలు తెలంగాణ పార్టీ ఉంటే ఇన్నేళ్ల నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సన్నబియ్యం ప్రకటించలేదు, సన్నబియ్యం ఇచ్చిండు. కోపర్ కార్డు 10 సంవత్సరాలు ఒకరు కూడా ఒక కోపర్ కార్డు ఇవ్వాలి, పింఛన్లు ఇవ్వాలి, మన ఫ్రీ బస్సు ఇవ్వాలి. అన్ని కూడా మంచి పథకాలు పెట్టారు ముఖ్యమంత్రి గారు. ఆ పథకాలు చూసే జనం కూడా మాకు ఓట్లు వేస్తారు. మనం సో మేడం చెప్పండి మేడం, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? అన్నకంటే అనుభవం, ఎక్స్పీరియన్స్ అంతా ఉంది. జనరల్ గా మహిళలు రాజకీయంలోకి రావాలంటే చాలా కూడా ఆలోచిస్తారు. మరి మీరు నామినేషన్ వేయాలి, మీరు నిలబడాలి ఖచ్చితంగా అన్నప్పుడు మరి మీకు ఏమనిపించింది? ఏమనిపించాలి, ఆయన ఎట్లా చెప్తే అట్లనే అనుకున్నాను. మంచిగా చేస్తాడు. సో మీరు నామినేషన్ వేస్తాము కాంగ్రెస్ పార్టీ నుంచి, మీరు అభ్యర్థిగా నిలబడుతున్నారు అన్నప్పుడు మీకు ఎలాంటి, వార్డులో ఉన్న ప్రజల నుంచి మీకు ఎలాంటి? మంచిగా వచ్చింది కాబట్టి మేము నిలబడ్డాం. వచ్చింది మాకు. మరి ఎలాంటి అభివృద్ధి చేస్తారు ముందు భవిష్యత్తు? అన్ని చేస్తాం మేము. ఏది గవర్నమెంట్ నుంచి వచ్చినా మందికి వీళ్ళకే చేస్తాం, ప్రజలకే చేస్తాం మేము. సో అన్న మీరు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎన్నో పార్టీలు ఉన్నాయి ప్రధానంగా. ఇప్పుడు సరే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, సరే బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకోవడానికి గల బలమైన కారణాలు ఏందన్న? మేము ఫస్ట్ కూడా దావన్న తుంగతుర్తి చేసినా కానీ మేము ఆయన అభిమానం. దావన్న తుంగతుర్తి ఉన్నప్పుడు కూడా ఇక్కడ దోసపాటి గోపాల్ గారు ఎమ్మెల్యే ఉండే. నేను విస్తారం ఇందించుకుంటా కూడా దావన్న పిచ్చి పెట్టేది ఇక్కడ. నేను దావన్న అంటే ఫస్ట్ నుంచి కూడా మాకు అభిమానం. ఆ అభిమానంతో మేము కాంగ్రెస్ పార్టీలో ముందుకు పోతున్నాం. ఇప్పుడు ఎట్లా ఉందన్న? ఇప్పుడు అంటే దామోదర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా వాళ్ళ బాబు సర్వోత్తమ్ గారు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా రాజకీయంలోకి తిరగడం జరుగుతుంది. ఇప్పుడు ఎలాంటి మార్పులు గమనించారన్న కాంగ్రెస్ పార్టీలో సూర్యాపేటలో? బాబు రావటం కొత్త అయినా చాలా జనంల ముందుకు వెళ్ళిపోతాడు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ముందుకు పోతాడు, చాలా అభివృద్ధి చేస్తాడు. ఎక్కడ భూమిస్తాడని ఆలోచన. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క 27వ వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచు? ప్రజలకు అప్పుడే నేను ఒక 2-3 మాటలు మీటింగ్లు పెట్టి ఆ ప్రజలందరికీ నేను ఏం చేస్తానని కూడా. ఎందుకంటే నేను గెలిచినాక ఇంట్లో ఉండను, నా పనే వార్డు తిరుగుడు. ఉదయం తిరిగి నీళ్లు వస్తున్నాయా రావట్లేవా, స్తంభాలు ఉన్నాయా, నైట్ వచ్చి లైట్లు వెలిగినాయా లేవా, ప్రతి ఇంటి కాడికి వచ్చి ప్రతి ఒక్క మనిషిని నేను సంబంధించి ఏ పని అక్కడ ఆలమంగల్నే ఫోన్ చేసి అధికారులను పిలిపించి పనులు చేస్తారు. సో ఓకే అన్న, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న.